శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో Mahesh Media. Song mixed by Mahesh Media. Mixed by Mahesh Media.
Mahesh Media. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో
దేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా రామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద రావాలి డాస్ మీదకి. అలాగే అన్నవరపాటి గుడిసవాసుల సంఘం తంజావూరు శ్రీనివాసులు గారు ఈరోజు మనం ఈ కార్యక్రమం మనం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనం రాబోయే రోజుల్లో 31వ డివిజన్లో అత్యధిక మెజార్టీతోటి మన దామచర్ల జనార్దన్ గారిని మనం గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఈరోజు డోర్ టు డోర్ అన్న మొత్తం తిరిగి అక్కడ రైల్వే స్థలాల కాడి నుంచి రాములవారి గుడి మన పోలేరమ్మ గుడి దర్శనాలు చేసుకొని అందరూ ఈరోజు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన బూత్ ఇన్ఛార్జి జడా సుధా మహిళలకి 55 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 18 ఏళ్ళ మహిళలు ప్రతి ఒక్కళ్ళకి పెన్షను అంటే నెలకు 1500 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ జిల్లాలో మహిళలకి ఉచిత ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా అలాగే ఇక్కడ బీసీలకు కూడా కొన్ని రక్షణ చట్టం కవచాలుగా మన ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే రక్షణ కవచంగా ఉన్నదో అలాగే మన బీసీలకు కూడా రక్షణ కవచంగా బీసీల రక్షణ చట్టం అనేది మన బాబు గారు ప్రవేశం పెట్టడం జరిగింది. ఎక్కువగా బీసీలు కార్మికులు చేతి వృత్తులు ఆరే కాబట్టి వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఒంట్లో అవయవాలన్నీ కొంచెం ప్రాబ్లంలో పనిచేయకుండా ఉండటం వల్ల 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఆడాళ్ళకైనా మగవాళ్ళకైనా బీసీలు అనేవాళ్ళు ఎవరికైనా కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. అంతకుముందు కళ్యాణ లక్ష్మి 50,000 ఉండేది. ఈరోజు మన పిల్లలకి ఎవరికైనా కూడా పెళ్ళిళ్ళు చేయాలంటే ₹1,00,000 ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. 4,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు బ్రహ్మాండంగా నిర్వహించిన మన వెంకటేశ్వర గారికి, సీన్ గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క 31వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన మహిళా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ గారి గెలుపుకి ఈరోజు ఈ కార్యక్రమే నిదర్శనం. ఎందుకంటే ఈ జాము దాకా ఇంతమంది మహిళలు, అది కూడా ఒక బీసీ కాలనీ చెందిన మహిళలందరూ ఇంతమంది ఆరతులు పడతా ఆయనకి అడుగడుగు నిరోధాలు పెడతా ఉన్నారు. అదే నిదర్శనంగా ఈ రోజున మనం భావిస్తూ ఉన్నాం. ఇకపోతే సమయం ఉండదు కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఇది ఉంది కాబట్టి, తర్వాత చేర్పులు కూడా భారీగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో పెద్దలు ఒడ్డెన సంఘం జిల్లా అధ్యక్షులు మేము ముందుగా మన దామచర్ల జనార్దన్ గారు మన ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి మనం ఒకసారి ఆలోచించుకుందాం, చెప్పుకుందాం. అభివృద్ధి సంక్షేమం అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అధికార పార్టీలో ఉన్న మా ఒడ్డెర సంఘ నాయకులు వాళ్ళే చెప్పుకుంటారు మేము ఒడ్డెర సంఘం నాయకులు అని. అభివృద్ధి అంటే ఏందో తెలియదు, సంక్షేమం అంటే ఏందో తెలియదు. అటువంటి వాళ్ళు మన పార్టీని, మన పార్టీ నాయకుల్ని ఇలా విమర్శిస్తున్నారు. నేను చెప్తున్నా, మొట్టమొదట 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి పార్టీ ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగే భాగంలో ఒంగోలు నుంచి మార్కాపురం, కందుకూరు, మార్కాపురం, చీరాల ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు ముందుగా సమాచారం పోద్ది. ఆ సమాచారం పోయినప్పుడు మనోళ్ళు ఉదయాన్నే లేచి మట్టి పనులు చేసుకునేవాళ్ళు,
కొండల్లో రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, ఉదయాన్నే పోతారు వాళ్ళు. అన్నగారు వస్తున్నారని తెలిసి తండోపతండాలుగా రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళని చూసి ఆయన సలహాదారుని అడిగాడు రామారావు గారు, స్వర్గీయ రామారావు గారు, వీళ్ళు వడ్డర్లండి, వీళ్ళు రాళ్ళు కొట్టుకుని బతుకుతారు, మట్టి పనులు చేస్తారు, కాలువలు దూవుతారు, కుంటలు దూవుతారు అని చెప్పారు. ఆహా, వడ్డోళ్ళు ఇంత కాయ కష్టం చేసేవాళ్ళ, వీళ్ళకి ఎప్పుడైనా కానీ మనం అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పని ఆయన మనసులో పడింది. ఆ తద్వారా ఆయన పార్టీని స్థాపించడము, పార్టీలో గెలవటము, ఎన్డీఏలో భాగస్వామి కావటము, ఆ తర్వాత ఆయన సలహాదారులను పిలిచి, అయ్యా వడ్డర్లు వాళ్ళు ఎంతో కాయ కష్టం చేసేవాళ్ళు, వాళ్ళ కష్టాన్ని చూసి నేను చలించిపోయాను, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలమో చెప్పమనంటే, ఏమండి వాళ్ళకి కోఆపరేటివ్ సహకార సంఘాలు ఉన్నాయి, సహకార సంఘాల ద్వారా వాళ్ళకి ఏదైనా మనం ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పిన సలహా ఇచ్చారు. అప్పుడు కేంద్రం నుంచి కమిటీలు వచ్చినాయి, ప్రతి జిల్లాకి వచ్చినాయి. ఒంగోలు జిల్లాకు వచ్చినప్పుడు డీసీఓ ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను పోయా, ఏందండి అని అడిగా. ఏమండి మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు లోన్లు శాంక్షన్ అయినాయి, మీ సహకార సంఘాలకి లోన్లు శాంక్షన్ అయినాయి, మీరు మీ సొసైటీలు, వర్కింగ్ సొసైటీలు మీరు ఆడిట్ చేయించుకొని పంపగలిగితే ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకి ₹1,00,000, 40,000 సబ్సిడీ, 40,000 వర్కింగ్ క్యాపిటల్, 20,000 లోను, ఈ విధంగా మీకు లోన్ శాంక్షన్ చేస్తారని నేను చెప్తే, నేను కందుకూరు, మార్కాపురం, ఒంగోలు 3 డివిజన్లు తిరిగి 380 సొసైటీల వాళ్ళని పిలిచి మౌర్య హోటల్లో మీటింగ్ పెట్టి వాళ్ళందరి సొసైటీలని నేను ఆడిట్ చేయించి కేంద్రాన్ని పంపడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో మన జిల్లాకే కాదు అన్ని జిల్లాలకి, అంటే నేను చేసింది మన జిల్లాలో చేశా. అప్పుడు పైకి రావాలి చేసుకునేవాళ్ళు కదా. తర్వాత ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఫెడరేషన్లో 10 మంది కలిసి ₹30 లక్షలు చాలామంది అప్లై చేసుకున్నారు. కొంతమందికి 10 మందికి ఒక యూనిట్గా చేసి ₹30 లక్షల గవర్నమెంట్. అది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి, ఇవాళ శ్రీశైల దేవస్థానం ఉంది. శ్రీశైల దేవస్థానంలో ఒక డైరెక్టర్గా పోస్ట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు దొరకలే వడ్డర్లు. తెలంగాణలో బతికే ధర్మరాజుకి ఇవ్వాలన్నా, ఇక్కడ మగవాళ్ళు లేరా? మీరు ఎందుకు అడగలేకపోయారు? మీరు అధికారంలో ఉన్నటువంటి వడ్డర నాయకులు మీరు అడగచ్చుగా, మేము ఉన్నామయ్యా ఇక్కడ, మాకు ఎందుకు ఇవ్వకూడదు, తెలంగాణలో బతికే వేరే వ్యక్తికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఎందుకు అడగలేకపోయారు? నిన్నగాక మొన్న కర్నూలు జిల్లాలో 16 ఏళ్ళ అమ్మాయిని రేపు చేసి చంపి బాయిలో వేశారు. ఆమెను ఏమన్నా ప్రశ్నించారా? ఒక వృద్ధుడు నా పొలాన్ని రెగ్యులర్ చేయమని చెప్పిన ఎంఆర్ఓ చుట్టూ తిరిగి వేసారిపోయి ఆఖరికి గుండెపోటుతో చచ్చిపోయాడు. వాడిని ఏమన్నా పరామర్శించగలిగారా? సత్తెనపల్లిలో మన వడ్డర యువకులు 2 డ్రైనేజీ కాలంలో షిల్ట్ తీస్తా ఆ చెడు వాసనకి 2 మరణించారు. వాళ్ళకి ₹5 లక్షల గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయ్యింది. ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళని నానా ఇబ్బంది పెట్టారు. మీరేమన్నా మాట్లాడగలిగారుగా? నూజివీడులో ఎప్పుడో ఎన్టీ రామారావు గారి టైంలో ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ స్థలాలను ఆక్రమించుకోవడానికి అక్కడ గుడిసేస్తున్నటువంటి వాళ్ళ వడ్డర్లని చాలామంది ఉన్నారు. కాబట్టి నేను దళిత కమ్యూనిటీకి సంబంధించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనకి అంటే దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక పెళ్లి చేసుకోవాలన్నా, శుభకార్యం చేసుకోవాలన్నా మనం ఫంక్షన్ హాల్స్లో చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కనీసం 2 లక్షల నుంచి పైచీలకే డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ అంతకు తక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు లేని సందర్భంలో ప్రతి పేదవాడి కష్టం తెలిసినటువంటి వ్యక్తి దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా, ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి కళ్యాణ మండపం లాంటి ఒక ఆడిటోరియం లేదనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి ₹3 కోట్ల ఖర్చు పెట్టి నగరంలో నడిబొడ్డున అంబేద్కర్ భవన్ నిర్మాణం చేసినటువంటి ఘనత దామచర్ల జనార్దన్ గారికి దక్కుతుందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. దాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు అయితే ఓపెనింగ్ చేసి ఈ కార్యక్రమం అంతా మేము చేసామని ఈ వైసీపీ బులుగు బ్యాచ్ అంతా కూడా డప్పు కొట్టుకున్నారు. జనాలందరికీ తెలుసు దామచర్ల జనార్దన్ గారి కష్టంతో
3 కోట్ల రూపాయలతోటి అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం జరిగిందని పేదవాడి కష్టం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దామచర్ల జనార్దన్ గారు అనేది నేను మీ అందరూ కూడా సభాముఖంగా చెప్తా ఉన్నా. ఇకపోతే ఒంగోలు అభివృద్ధి తీసుకుంటే చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయేలాగా ఎట్లయితే యేసుక్రీస్తు జననంతో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలాగైతే చరిత్ర విభజించబడిందో ఒంగోలు అభివృద్ధి చరిత్రలో దామచర్ల జనార్దన్ గారికి ముందు, దామచర్ల జనార్దన్ గారికి తర్వాత అనే విధంగా అభివృద్ధి చేసిన మొగోడు దామచర్ల జనార్దన్ గారని మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను ఈ మాట నొక్కి ఒక్కానిస్తుంది. 5 సార్లు ఎమ్మెల్యే చేసిన, మంత్రిగా చేసిన, ముఖ్యమంత్రికి స్వయాన బంధువై ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు అతనికి చిరుచెమట్లు పట్టించాడు టికెట్ ఇంతవరకు కూడా కన్ఫర్మ్ చేయకుండా. రోజుకి అతను షుగరు నాకు తెలిసి 500-600 షుగర్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే టికెట్ ఇస్తారో లేదో కూడా అతనికి కన్ఫర్మ్ లేదు. అంటే చాలా మంది నియోజకవర్గ ఎమ్మెల్యేని శాసించి చివరికి తెలుగుదేశం పార్టీని నిర్మూలన చేస్తారని చెప్పినటువంటి వ్యక్తికే టికెట్ లేకుండా జరిగే పరిస్థితులు వచ్చినాయి అంటే ఆ మంత్రి, మాజీ మంత్రి పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయడం మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఒకే ఒక మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. దళితులు మా మేనమావులని చెప్పినటువంటి వ్యక్తి నిన్నగాక మొన్న ఒక ముసలాయన మాట్లాడాడు. ఆ తాడేపల్లి కొంపలో కూర్చొని కబుర్లు చెప్పడం తప్పనిచ్చి వీడు చేసేది ఏమి లేదు, వీడు దొంగనా కొడుకు అని చెప్పి డైరెక్ట్గా అతను మాట్లాడాడు. ఎందుకు చెప్తున్నానంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే అతన్ని ఎమ్మెల్సీ అనంత బాబు అనే అతను అత్యంత కర్కశంగా చంపి డోర్ డెలివరీ చేసే పరిస్థితులు ఉంటే ఈరోజు వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అటువంటి నేరస్తులకి, హంతకులకి కొమ్ము కాస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను దళిత పక్షపాతాన్ని నేను అడుగుతా ఉన్నా. ఆఖరికి ఒకే ఒక మాట చెప్తున్నా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు గుంటూరులో సీఎం ప్రోగ్రాం, జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం జరిగితే ఇలా చేయబట్టుకొని అన్నా మాదిగల సోదరులకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లోన్లు వచ్చినాయి అన్నా మన కులస్తులకి ఏదైనా ఒక 5 లక్షల ఆర్థిక సహాయం చేయండి అంటే ఈ చెయ్యిని గట్టికి కొట్టి నవరత్నాలు ఉన్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్తున్నాడు. కానీ ₹1 దళిత సంక్షేమానికి సంబంధించి ఎవరికైనా ₹1 లోన్ ఇచ్చాడా ఈ దౌర్భాగ్యుడు నేను అందరు కూడా అడుగుతా ఉన్నా. కనకారావు మాదిక్ గారు మాదిక్ కార్పొరేషన్ చైర్మన్, అమ్మాజీ గారు మాల కార్పొరేషన్ చైర్మన్, 52 బీసీ సంఘాలకి కార్పొరేషన్ చైర్మన్లు. ఎందుకో ఆ చైర్మన్ పదవులు ఊరక కుర్చీలో కూర్చోడానికి ₹1 సహాయం చేసావా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఇన్నోవాలు, క్రిస్టాలు, ఎన్ని కార్లు, ఎన్ని రుణాలు ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చారో ఇతను వచ్చినాక మొత్తం రద్దు చేసి పారేశాడు. ఇటువంటి నయవంచకుడికి బుద్ధి చెప్పాలా? ఒంగోలులో అలా వినాయక చవితికో లేకపోతే ఏదో ఒక పండక్కి ₹10 ఇచ్చి మనల్ని మోసం చేసే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోవాలా? ప్రజా సంక్షేమం, ఒంగోలు అభివృద్ధిని కాంక్షించి ప్రతి పేదవాడికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఒక ముందు చూపున్నటువంటి దామచర్ల జనార్దన్ గారి మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు ప్లీజ్ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ వెనకాల వాళ్ళు కనిపించట్లేదు. ప్లీజ్ వెనక జరగండి. మీడియా సోదరుల వారికి అవకాశం కల్పించి వీడియో వాళ్ళందరూ వెనకెళ్ళండి. బాబు వెనకెళ్ళమ్మా, వెనక జరుగు. మీడియా సోదరుల వరకే ఉండాలి, వెనకాల వాళ్ళు కనిపించట్లేదు. ప్లీజ్ పారదోలని జనం ఎదురు చూసామో ఆ టైం రానే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురు త్రిమూర్తులు 3 కోట్లు ముగ్గురు కలిసి ఒక కూటమి పెట్టి మన ముందుకు వచ్చి ఉన్నారు. వాళ్ళకి మనము భరోసా ఇవ్వాలా. మనం అందరం చేయాల్సింది ఏమీ లేదు. ఒక్కరోజు, అది ఎప్పుడు ఎలక్షన్ రోజు మే నెల 13వ తేదీన ప్రతి ఒక్కళ్ళం కనుక కష్టపడి మనం ఓటేసి ఏపిచ్చి ఆ రోజు మన క్యాండిడేట్ని మన దామచర్ల జనార్దన్ గారిని, ఎంపీ గారిని గెలిపించుకుంటే ఆ ముగ్గురు మూర్తుల్ని గెలిపించినంత భాగ్యం. కాబట్టి మీరందరూ ఆ ఒక్కరోజు కష్టపడాలని నా అనుభవం మీద నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. స్వాగతం. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ ఒక కౌన్సిలర్ కూడా గెలవాల. ఈసారి మన సార్ వచ్చాడు. ఈసారి కంపల్సరీగా తెలుగుదేశం నుంచి కూడా ఒక కౌన్సిలర్ని గెలిపించుకుందాం. ఈ సారు మనకి ఏ కష్టం ఉన్నా తీరుస్తాను అన్నాడు. మనం ఓట్లేసి మెజార్టీ తోటి గెలిపించుకోవాలా.
మనం ఓట్లేకపోతే ఏ పని చేయడు. ఓట్లేసి మెజారిటీ తోటి సార్ దగ్గరికి వెళ్తే అన్ని పనులు చేసి పెడతాడు మనకి. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒక ఎంపీ ఎమ్మెల్యే 2 తెలుగుదేశానికి వేసి కాపాడుకుందాం తెలుగుదేశాన్ని. అదిగాక ఇన్ని రోజుల నుంచి 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ మెజార్టీ రాదు 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 అంటారు. ఈసారి మెజార్టీ చూపించి సార్ దగ్గరికి వెళ్దాం. మనం అంతా సార్ దగ్గరికి వెళ్ళి ఏ పని కావాలంటే ఆ పని చేయించుకుందాం. వైఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. 4 సంవత్సరాలు నన్ను వాళ్ళు ఎమ్మడి తిప్పుకొని నాకు ఏ పని కానికుండా నాది ఒక 15 లక్షల రూపాయలు సోటు కూడా ఆక్రమించేశారు, నాకు అమ్మి కూడా. అలాంటి వాళ్ళకు ఓట్లేస్తే మన బతుకులన్నీ ఇంతే అవుతాయి. అలాంటిది మనము వైఎస్ఆర్ పార్టీకి అసలు ఓటే వేయద్దు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించుకొని గెలిపించుకుందాం. మనం సార్ని గెలిపించుకొని మినిస్టర్ని చేయించుకుందాం. దగ్గరుండి మనకి ఏ పనైనా చేస్తానన్నాడు. ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర్లు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత, రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఒంగోలులో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నటువంటి మనందరి ప్రీతమ సోదరులు దామచర్ల జనార్దన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఉన్న పరిస్థితులు మీరు అందరూ కూడా వివరంగా అర్థం చేసుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని అంతస్తులనే కట్టుకోవచ్చంట. వాళ్ళ నాయకుడేమో ఎకరాల ఎకరాల ఇంద్రభవనంలో ఉండాలి, నువ్వు కూడా 5-6 అంతస్తుల ఇళ్ళ గారికి. అదేవిధంగా అభివృద్ధి అంటేనే జనార్దన్ గారు. ఎందుకంటే గతంలో 2014లో 14 నుంచి 19 పోల్చుకుంటే ఈ డివిజన్లో తిరుగుతుంటే దాదాపు ప్రతి ఒక్కరు ఈ రోడ్డు మీరేశారు, ఈ రోడ్డు మీరేశారు అని చెప్తున్నారు. అంటే ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తేనే ఆయన ఒంగోలు నగరంలో అన్ని రోడ్లు వేసాడంటే ఆయన మళ్ళీ ఆయనకి ఆ పట్టణం చేపడితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు. ఎందుకంటే నలవా కాలువ ఒంగోలు నుంచి ఈత మొక్కలు పోయే కాలువ అయితేనేమి, ఒంగోలు కొత్తపట్నం ఎన్నో సంవత్సరాల నుంచి గత ఎమ్మెల్యే మనం చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి అవి కట్టలేదు ఆయన. దామచర్ల జనార్దన్ వచ్చిన తర్వాత అట్లాంటి అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దామచర్ల జనార్దన్ కంటే అభివృద్ధి, మన బాలినేని శ్రీనివాస్ కంటే అవినీతి. గుర్తుపెట్టుకోండి, అవినీతి కావాలా, అభివృద్ధి కావాలా. కాబట్టి ప్రతి ఒక్కరు అఖండమైన మెజారిటీతో దామచర్ల జనార్దన్ గెలిపించుకోవాలి. మనకు అవసరం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో అవినీతిమయం అయిపోయింది మొత్తం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి అయిన పక్కన పెట్టి సంక్షేమ పథకాలతో జగన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. సంక్షేమ పథకాలే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నాడు. కార్పొరేషన్లన్నీ మళ్లించేసి మన బీసీ కార్పొరేషన్ ఎన్నో నిధులు ఉన్నాయి. ఇందాక పెద్ద ఆయన చెప్పారు, ఎన్నో నిధులతో బీసీ కార్పొరేషన్లు ఎంతమంది వ్యాపారాలు చేసి గతంలో బతికారు. కానీ ఈరోజు కార్పొరేషన్ నిధులు మొత్తం అన్ని కులాల కార్పొరేషన్ తీసుకెళ్లి సంక్షేమంలో పెట్టేసి ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలను నెట్టేసిన వ్యక్తి వాళ్ళు జగన్ రెడ్డి. ఆయన బటన్ నొక్కుతా కూర్చుంటాడు. సంవత్సరానికి వచ్చేసి జనవరికి జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. ఒక్కరికి కూడా జాబ్ ఇచ్చింది ఎవరికంటే ఓన్లీ వాళ్ళ పార్టీ నాయకులు మాత్రమే. కార్యకర్త జాబ్ ఇచ్చాడు. ఈరోజు ఎవరికైనా జాబ్ వచ్చిందా మనకి? ఓన్లీ సచివ ఉద్యోగులు మాత్రమే. సచివ ఉద్యోగులు అందరూ వాళ్ళ కార్యకర్తలే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించుకొని ఇవాళ జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినా మన దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకొని రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పరచుకోవడం మనకు ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 40 రోజులు పనిచేసి మన ఒంగోలులో దామచర్ల జనార్దన్ గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే 2014 రిపీట్ అవుతుందండి. వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఉచ్చబడుతున్నాయి. ఈరోజు ఆలోచన 30 సంవత్సరాలు ఉన్న ఆలోచన ఉన్న టీడీపీకి ఆవేశం ఉన్న జనసేనతో అయింది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. రేపు బూతుల్లో వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి బట్టలు పులిసి కొట్టే పరిస్థితి రావాలి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. ఆ విధంగా పనిచేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ అని గెలిపించుకొని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 35 డివిజన్ ప్రజలకు చేశారు. మేము చేసిన ప్రభుత్వంలో చేశారు, మళ్ళీ చేశారు. దీనికి అంతవరకు అతిగతి లేదు. ఇది మళ్ళీ దోసుకునే ప్రభుత్వం ఎందుకు అంటున్నానంటే, మన ప్రభుత్వంలో స్టోర్ వచ్చినప్పుడు నిత్యావసరమైన సరుకులు 6 వచ్చినాయి. బియ్యము, కందిపప్పు, పంచదార, గోధుమలు, జొన్నలు, రాగులు మొత్తం. ఇప్పుడు ప్రభుత్వంలో బియ్యం తప్పితే ఏమీ లేదు. రెండోసారి కందిపప్పు వస్తే రెండోసారి చక్కెర రాదు, అది అంటుంది. రెండోది ఏంటంటే, నా ఫ్లాట్లు ఉన్నాయి. కార్పొరేటర్గా ఏదైనా రాజకీయం చేస్తే గెలిచిన 2-3 రోజుల్లోనే రాజకీయం చేయాలా.
తర్వాత నేను పోయి అన్న నాకు ఇల్లు లేదు, నాకు చోట్లు లేవు, నాకు ఏమి లేదు, నా ఫ్లాట్లు కబ్జా చేశారు, 2 ఫ్లాట్లు ఇప్పిమంటే పట్టి పట్టినట్టు ఉన్నాడు. అదే జనార్దన్ అన్న గారికి మనం ఎవరన్నా వెళ్తే ఆయన గెలిచినప్పుడు ఎవరికైనా తన భేదం లేకుండా అందరికీ వీడు మనవడు కాదని పట్టాలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే దెబ్బగా తీర్చాడు. ఈ 31వ వార్డును కోరుతుంది ఏంటంటే అభివృద్ధి అంటే అన్నగాడికి పోయి మనం చెప్పి గెలిపించుకొని చేయించుకోవాలా. జనార్దన్ గారి గెలుపు ఈ డివిజన్ నుంచే ప్రారంభమవుతుందని చెప్పి మీరందరూ అత్యంత విజయాన్ని ఇక్కడి నుంచి, అత్యంత మెజార్టీని ఇక్కడి నుంచి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. మీరు ఒక్కటే ఆలోచించండి, అభివృద్ధి అంటే జనార్దన్. అభివృద్ధి కావాలంటే మీరు జనార్దన్ గారికి ఓటేయాలి. అదేవిధంగా మౌలిక వసతులు కావాలంటే మీరు జనార్దన్ గారికి ఓటేయాలి. శాంతి భద్రతలు కావాలంటే మీరు జనార్దన్ గారికి ఓటేయాలి. ముఖ్యంగా మన భూములకి రక్షణ కావాలంటే, మన ఆస్తులకి రక్షణ కావాలంటే మీరు జనార్దన్ గారికి ఓటేయాలి. ఇవన్నీ ఆలోచించుకొని రాబోయే ఎలక్షన్లో మీరు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాగుంట రాఘవరెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు చాలా డివిజన్లు కూడా మేము డోర్ టు డోర్ తిరిగాము, చాలా డివిజన్స్కి వెళ్ళాం. ఈ డివిజన్కి వస్తే ప్రతి ఇంట్లో ఉండే ఒక మహిళన్నా కూడా ఈరోజు బయటకు వచ్చి మహిళలంతా కూడా ఎంతో సంతోషంగా డివిజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్వాగతం పలికిన మహిళలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఈరోజు మహిళలు కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు. మనం ఎన్నికలు ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం అని చెప్పేసి ఎన్నికల ఉద్దేశంగా 14, 19లో మనం ఏం చేసాం, అదేవిధంగా 19, 24లో ఏం చేశారు అనేది కూడా మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడంతా కూడా పేదవాళ్ళు ఉంటారు. అందరూ కూడా చాలామంది రోజు పనికి పోయి కష్టంగా బతికే వాళ్ళు ఉన్నారు. అనేక సార్లు ఈ కాలనీకి వచ్చాను. నేను వచ్చినప్పుడు 14 ముందు ఎన్నికల ముందు వస్తే ఆ రోజు ఉండే పరిస్థితి కాలనీ ఎలా ఉందనేది కూడా నాకు కళ్ళకు కట్టినట్టు నేను చూశాను. ఈరోజు మనం నిలబడి నేను మీటింగ్ చెప్పే రోడ్డు కూడా మనం వేసిన రోడ్డే. అదేవిధంగా ప్రతి ఒక్క రోడ్లు కూడా ఏ బజారుకైనా పోండి, ఇక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా లైటింగ్ స్తంభాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా మన డివిజన్లో మనం చేసామని చెప్పి కూడా నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 3.5 కోట్ల రూపాయలతోటి ఆ రోజు 14, 19లో మనం అభివృద్ధి కార్యక్రమాలు మన డివిజన్లో చేసుకున్నాం. ఎక్కడా లేని విధంగా ఇదివరకు వర్షం పడితే మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు గుర్తెచ్చుకోండి. ఈరోజు ఎలా ఉండిందో మీరందరూ కూడా ఒకసారి గుర్తెచ్చుకోవాలి. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక అవకాశం అని చెప్పేసి ఏదైతే సైకో జగన్ రెడ్డిని ఈరోజు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఒక్క అవకాశం అని చెప్పేసి ఏ విధంగా అయితే మీరందరూ కూడా ఈరోజు గెలిపించారో, ఈ 5 సంవత్సరాలలో మన డివిజన్లో రాష్ట్రం అనేది కూడా మీకు ఎలా ఉందనేది మీకు అందరికీ కూడా తెలుసు. మన ఊరిలో, మన డివిజన్లో ఏమన్నా ఒక పని జరిగిందా? మీ అందరిని అడుగుతున్నా. మహిళమ్మలు చాలామంది ఉన్నారు, మీరందరూ కూడా చెప్పాలి. ఏదైనా ఒక్క పనన్నా మీ డివిజన్లో జరిగిందా అని చెప్పేసి. ఏమా జరిగిందా? వెనకాల గమ్ము కూర్చోకూడదు, చెప్పాలి. ఒక్క పని చేయలా, మళ్ళా వస్తాడు. ఈరోజు లాస్ట్ ఎన్నికలు 1 నెల ఉందనగానే మనకి సెంటు భూమి ఇస్తానని చెప్పి మన మహిళలకేమో 200 రూపాయల చీర, ఒక సొక్కా ప్యాంటు ఇస్తానని చెప్పేసి ఊరమ్మడంతా తిరుగుతూ ఉన్నాడు. నిన్ను 5 సార్లు గెలిపించారు ఈ ఇంగోల్లో ప్రజలు. అదేవిధంగా ఒకసారి మంత్రి చేశావు. ఏ రోజన్నా ప్రజల దగ్గరికి వచ్చావా? ఏ రోజన్నా కూడా ఈరోజు చాలామంది ఇల్లు లేక, సొంత ఇల్లు లేక బాడుగులు కట్టుకుంటా, తాగటానికి అర్ధరాత్రి పూట నీళ్ళు వస్తా, మంచినీళ్ళు రోజు ఈ లేక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఏమన్నా నువ్వు పట్టించుకున్నావా? 14, 19లో అంతకుముందు నేను చెప్పాను, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, నేను తీసుకొని వస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పా. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు, డంపింగ్ యార్డ్ తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను. అదేవిధంగా పేదవాడికి సొంత ఇల్లు ఇస్తామని చెప్పేసి నేను ఆ రోజు 14 ముందు చెప్పాము. చెప్పిన తర్వాత ఈరోజు నేను 165 కోట్లతోటి పైప్ లైన్లు వేసాం. 2 కిలోమీటర్లు ఆగింది మన ఎన్నికలకు ముందు, 19 ముందు. ఈ రోజన్నా కూడా మీకు మంచినీళ్ళు వస్తున్నాయా? ఈ రోజుకి రాత్రి 2 గంటలైతే
మీరు మేలుకోనుండి పట్టుకునే పరిస్థితులు వచ్చింది. ఆల్రెడీ అంతా వేసాం. 1 కిలోమీటర్ దగ్గర ఆగితే ఈ 5 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషికి తీరిక లేదు. అది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీటానికి. అంతకుముందు ఎలక్షన్ అప్పుడు చెప్పాడు, ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి అంతా చేసాం మనం. ఆ క్లైమాక్స్లో ఉండేది కొంచెం కానీ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు పూర్తిగా అందరికీ నీళ్ళు వచ్చాయి. అది చేయలా. 80% కంప్లీట్ చేసాం. 6,000 మందికి ఇల్లు టిట్కో హౌసెస్లో చాలామంది మన వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళంతా కూడా కడితే దాన్ని 80% కంప్లీట్ చేసి ఇంకా కొంచెం డబ్బులు పెడితే ఈరోజు 6,000 మంది వాళ్ళ సొంత ఇంట్లో ఉండటారు. అది ఎక్కడైనా చేశాడా? అది ఏ విధంగా ఉందో కూడా మీ కళ్ళ ముందు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి 5 సంవత్సరాలు బాగా ఎక్కడంటే అక్కడ తిరుగుతా ఎంజాయ్ చేస్తా మినిస్టర్ తీసుకొని ఎక్కడ స్థలాలు దొరుకుతాయా, ఎక్కడ గ్రానైట్ వాళ్ళతో తీసుకుందామా, ఎక్కడ ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు రాష్ట్రం మన ఒంగోలులో అంతా కూడా దోచుకొని లాస్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు పట్టాలు ఇస్తామని చెప్పేసి 1 సెంటు భూమి ఇస్తామని 10 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్ళి రోడ్డు కూడా లేదు అక్కడ. అలాంటి పరిస్థితులను తీసుకొచ్చి 1 సెంటు భూమి ఇచ్చి దాన్ని 4 అంతస్తులు కట్టుకోవచ్చు అని చెప్పి దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరికైనా పట్టాలు ఇచ్చారా? ఏమా వెనకాల వాళ్ళకి పట్టాలు వచ్చినాయి ఏమన్నా? బాడిగలు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారంటే పట్టాలు ఉద్యోగస్తులకు ఇచ్చారు. అదేవిధంగా బిల్డింగ్ ఉండే వాళ్ళకి ఇచ్చారు. ఎంతోమంది కరెంటు బిల్లు కట్టే వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు టిట్కో హౌసెస్లో కట్టిన వాళ్ళకి 2,000 మందికి ఇచ్చారు. ఈ రకంగా ఒక్కొక్క కార్పొరేటర్కి 25-30 పట్టాలు ఇచ్చేసి వాళ్ళు అమ్ముకున్నారు. ఎవరు కూడా పేదవాడికి ఎక్కడా ఇవ్వలా, పేదవాళ్ళకి ఎక్కడా ఇవ్వలా. అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మీరు ఎవరు కూడా చీరలకి లేకపోతే వాళ్ళు ఇచ్చే కుక్కర్లకి హాట్ బాక్సులకి నమ్మగాకండి. ఇంకొక స్మగ్లర్ కూడా వచ్చున్నాడు. ఇప్పుడు ఉండే ఎంపీ క్యాండిడేట్ ఎవరంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని, ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చారు. మనందరం పుష్ప సినిమా చూసామా? వెనకాల వాళ్ళు చూసారా పుష్ప సినిమా? ఈయన పట్ల అందరికి ఆకలేస్తున్నట్టుంది. ఆ పుష్పలో ఏ విధంగా స్మగ్లింగ్ చేసేవాళ్ళు తెలుసు కదా, అంత స్మగ్లర్ అన్నమాట. ఇప్పుడు మన ఎంపీకి తీసుకొచ్చి పెట్టిన ఎంపీ మన మాగుంట మన సైడ్ అయితే అటు సైడు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ పుష్ప అక్కడ శాండిల్వుడ్లు అంతా అమ్మి ఆ డబ్బులు ఇప్పుడు 5 లోన్లు ఎంపీ పెట్టున్నాడు. ఏంటంటే ప్రతి ఇంటికి కుక్కర్లు ఇస్తాడంట. ప్రతి ఇంటికి మన అతనేమో చీరలు తెచ్చాడు, ఆల్రెడీ లోన్లు దించాడు. మీకు అందరికి కూడా 100 మందికి ఇచ్చి ఉంటాడేమో నాకు తెలియదు. అన్ని డివిజన్లు తిరుగుతా వాళ్ళ భార్య పిల్లలు అందరిని వేసుకొని ఈరోజు చీరలు అవన్నీ కూడా షర్టు ప్యాంట్లు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఆ చీరలు ఒక్కసారి ఉతికితే పోద్ది. 200 రూపాయల చీరల కోసం మీరు చూసుకోకండి, మీ భవిష్యత్తు చూసుకోండి. మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. నేను ఇందాక వస్తూ ఉంటే ఒక బజార్ దగ్గర ఒక ఆడవాళ్ళు ఆగారు. ఏంటమ్మా ఎలా ఉన్నారు అంటే, ఈసారి రాగానే మా రోడ్డు వేయాలయ్యా, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఈ బజార్లోనే. అంటే ఒక్క రోడ్డు కూడా వేయకుండా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా మనల్ని అడుగుతున్నారంటే ఇతనికి ఏం సమాధానం చెప్పాలనేది కూడా మీరు గుర్తించుకోండి. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. అకౌంట్లో వేసే డబ్బులు మీకు 10,000 వేస్తే 20,000 ఖర్చు అవుతుంది. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ రేటు కానీ, డీజిల్ పెట్రోల్ రేట్లు కానీ, ఇంటి పన్ను కానీ, లాస్ట్కి చెత్త పన్ను కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచంలో ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఇన్ని ట్యాక్సులు కడతా ఉంటే దాన్ని కూడా కాకుండా మళ్ళీ చెత్త తీసిన దానికి కూడా మనం పన్ను వేయాలని చెప్పి దానికి కూడా ఇంటికి 100 రూపాయలు వేసాడంటే ఈ చెత్త ముఖ్యమంత్రి, ఈ చెత్త మంత్రులు అంతా కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈసారి 5 సంవత్సరాల్లో ఏం చేశారంటే 19లో ఎవరైతే తెలుగుదేశంలో ఇప్పుడు నేను వచ్చినప్పుడు వచ్చారు కదా మన వాళ్ళంతా, ఈ వీడియో చూస్తారు రేపు పొద్దున్నే. అదే పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే బుడ్డ సైకో ఉన్నాడు కదా ఇక్కడ. ఎవరు ఎవరు బొడ్డ శశీంద్రి అతను ఇవన్నీ చూడటం. ఇతను ఎవరు సీను, ఇతను ఏం పని చేస్తుంటాడు, ఇతను వీళ్ళిల్లు ఎక్కడ,
లేకపోతే ఇతనికి పెన్షన్ వస్తుందా, ఇతను పాత కేసులు ఉన్నాయా, వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, రేషన్ షాప్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా, ఇవి చూస్తారు. ఏమయ్యా నిన్ను గెలిపించింది ఏదన్నా నలుగురికి పనులు చేయడానికి, ఏదైనా రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జిలు కానీ ఏదో ఒకటి విధంగా డెవలప్ చేసి 10 మందికి ఉపయోగపడమంటే వీళ్ళు కక్ష సాధింపులు, కక్ష వ్యవహారాలు. ఈరోజు ఒక్కొక్కళ్ళు ఇంట్లో నుంచి రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారు అనేది కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాలి. కాబట్టి మనం అంతా కూడా ఆలోచించాల్సింది మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఈ సైకోలు వీళ్ళంతా వచ్చి బెదిరించిన ఎవరు భయపడటానికి ఎవరు లేరు. ఈరోజు అతను భయపెట్టేటట్టుంటే ఈరోజు ఇన్ని వందల మంది మహిళలు ఈరోజు నాతో పాటు వచ్చి ఉండేవాళ్ళు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా మంచితనంతో నువ్వు చేసిన పని చెప్పుకునే విధంగా నువ్వు చెప్పాలి తప్పితే నువ్వు బెదిరించి లేకపోతే అవినీతి డబ్బు పెట్టి నీకు 20,000 ఇస్తాను, నువ్వు కండ వేస్తాను, 10,000 ఇస్తాను, నువ్వు పార్టీలోకి రా, లేకపోతే నీకు గంజాయి కేసు పెట్టిస్తాను, నువ్వు పార్టీలోకి రా అని చెప్పేసి అనే పరిస్థితిలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. ఈరోజు అనేక మంది పెన్షన్లు తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు. ఈ సైకో రెడ్డి వచ్చిన తర్వాత ఎవరైతే 300 మీటర్ల కరెంటు ఎక్కువ కాలుతుందో, ఎవరికైతే ఇంటికాడ మోటార్ సైకిల్ ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తీసేశాడు. పెన్షన్లు తీసి ఈరోజు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ వాలంటీర్లను ఇళ్ళకి పంపించి ఇబ్బందులు పెడుతున్నారు, ఆర్పీలు ఇంటికి పంపించి ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఒకటే మీ అందరూ కూడా వాళ్ళకి వాలంటీర్లకు కానీ ఆర్పీలకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మేము తెలియజేసేది, ప్రతి బజార్లో మా వాళ్ళు ఉన్నారు, ప్రతి ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ సైన్యం ఉంది, అదేవిధంగా జనసేన సైన్యం ఉంది. జనసేన వాళ్ళ స్పీడ్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు కొట్టి మాట్లాడతారు, అది గుర్తుపెట్టుకోండి. మాలాగా మంచిగా చెప్పరు. వాలంటీర్లకు కూడా చెప్తున్నా, మా జనసేన ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ పట్టినా తిరుగుతూ ఉన్నారు. మీరు ఉద్యోగం మీరు పర్మిట్గా చేసుకోండి. మీకు ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు ఎంత పర్మిట్గా ఉండాలో అంత పర్మిట్గా ఉండండి. ఏదో ఈ చెంచాగాలు చెప్పారని చెప్పో మీరు ఇళ్ళకపోయేసి మీరు అది ఇది అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలాగా మీరు పనిచేశారంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తింటారు, ఉద్యోగం పోగొట్టుకుంటారు. ఏదో ఒక ఫోటోలు కూడా తీస్తాం, ఆ ఫోటోలు కూడా ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం, ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి రేపు వచ్చేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. వాలంటీర్లు కరెక్ట్గా ఉన్నారు అంటేనే వాళ్ళు కంటిన్యూగా ఉంటారు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రం నుంచి పోవాలి. ఒక సైకో జగన్ రెడ్డి మార్చాడు, ఒక్కొక్కటి గొడవలు పెట్టేటట్టుగా బెదిరింపు రాజకీయాలతోటి ఈరోజు మనకి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి సైకో రెడ్డిని మళ్ళా మీరు నమ్ముకున్నారంటే మీ ఇల్లులు కూడా ఉండవు. మీ ఆల్రెడీ పొలాలు కానీ లేకపోతే ఏ అయితే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా కబ్జాలు చేసే పరిస్థితులు మనం ఒంగోలులోనే చూసాం. దొంగ స్టాంపులు ఎన్ని రకాలుగా కబ్జాలు చేశారో. రేపు అనేది మళ్ళా కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అంటే పూర్తిగా సర్వనాశనం చేస్తాడు ఈ రాష్ట్రాన్ని. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పాలన కావాలా, లేకపోతే పీస్ఫుల్గా మనం పని చేసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలతోటి అందరితోటి సంతోషంగా ఉండాలా, లేకపోతే ఈ ఫ్యాక్షన్ తోటి పొద్దున్నే ఎవడొచ్చి తలుపు కొడతాడు, ఎవడొచ్చి కాగితాలు ఇస్తాడో అవన్నీ చూసుకోవాలా. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. రోడ్డు మీద పోయేటప్పుడు బాగా మంచి ఇల్లు ఉంది అంటే ఇక్కడ ఉండే వైఎస్ఆర్ మీది కబ్జా చేస్తాడు, ఆ తర్వాత మీకు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు 25% మనకు చూపించారు. రేపు 75% అంటే ఏ విధంగా ఉంటుందో ఈ రాక్షసుడి పరిపాలన అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తారో మేమంతా పోయినసారి రాజకీయాలు చేయలా. నేను ఎంతసేపటికి ఎక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ పద్ధతి ప్రకారంగా మేము పనిచేసి వచ్చాం. నేను కూడా వీడియో పెట్టుకొని నేను కూడా చూసి వైఎస్ఆర్ పార్టీ వీళ్ళ అబ్బా కొడుకుల దగ్గర ఎవరు తిరిగారో కానీ నేను కూడా ఆ రోజు కొన్ని చూసుంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో అందరూ కూడా ఒంగోలు వదిలిపెట్టి హైదరాబాద్ పోయే పరిస్థితులు వచ్చేది. కానీ నేను ఆ పద్ధతి చేయలా. నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి ఆ కార్యక్రమాలు నేను చేశామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరిస్థితులు అంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నాడు. నేను వచ్చిన తర్వాత కూడా ఈ డివిజన్లో బాధ్యతలన్నీ అప్పగించాను. ఈ డివిజన్లో మనం ఉండే టైంలో రోడ్లన్నీ అతనే వేసుకున్నాడు, కాలువలన్నీ అతనే కట్టుకున్నాడు, కాంట్రాక్ట్లన్నీ అతనికే ఇచ్చాను.
నేను ఒకటే చెప్పాను, ప్రతి వారిని జాగ్రత్తగా చూసుకో, ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకోమని చెప్పి నేను చెప్పాను. అతను ఏది నా మాట వినలా. వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు అదేమంటే బూతులు మాట్లాడటం, ఎగిరి దూకటం, ఇలాంటి పిచ్చి పనులు కూడా చేశారు. అయినా కూడా నేను ఓపిక పట్టాను. తర్వాత మనం తిరుపతమ్మని ఆ రోజు కార్పొరేటర్ అభ్యర్థిగా మనం పెట్టాం. ఆ ఎలక్షన్ కూడా మోసం చేశారు. ఎదుటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతోటి కుమ్మక్కై మన క్యాండిడేట్ని ఓడిపోవటానికి సహకరించారు. అప్పుడు కూడా ఓపిక పెట్టాను. తర్వాత మళ్ళా వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని ఫోనుల్లో మాట్లాడుకుంటా అన్నీ కూడా డివిజన్లో ఉండే విషయాలు చెప్పుకుంటా మన పార్టీని మనం సంతానం చేయకుండా మన వాళ్ళు ఇబ్బందులను పట్టించుకోకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే నేను ఒకసారి నా దగ్గరికి గుడిదాని కోసం అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గర ఆల్రెడీ మన దగ్గర ఎట్లాగైతే సేకరిస్తున్నారో వాళ్ళ దగ్గర నా మనుషులు ఉంటారు కదా, వాళ్ళ క్యాసెట్ పంపించారు నాకు. నేను ఆ రోజు వీళ్ళ అబ్బా కొడుకులకి వినిపించాను. నేను ఏం జరిగిందో ఇనవయ్య అని చెప్పంటే వాళ్ళను చిన్న సైకో ఇద్దరు మాట్లాడుకునేది, వాళ్ళిద్దరు సంభాషణ ఉంది. ఏంటి అంటే ఏం మాట్లాడలేకపోయాడు. దాని మీద నేను సీరియస్గా తిట్టాను ఆ రోజు. మీకు ఎంత అవకాశం ఇచ్చాను, మీకు అనేక విధాలుగా కూడా మీకు సహకరించాం. డివిజన్లో ఒక్కరు కూడా కాకుండా మీరు అన్నీ కూడా పనులు చేసుకున్నారు, 10 రూపాయలు సంపాదించుకున్నారు, మిషన్లో పెట్టుకున్నారు, నీకు ఎన్ని వర్కులు చేసుకున్నావు నాకు తెలుసు, నువ్వు చేయాల్సిన పని ఇదే కరెక్టా అని చెప్పేసి నేను మాట్లాడితే మొన్న పోయి వాళ్ళ సమక్షంలో చేరి ఏదేదో మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, అతను వయసులో పెద్దవాడు, ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఎందుకంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. దానికి ఆ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాలి కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడే మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దన. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది.
CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.